90% 80% వరకు చాలా వరకు అందరూ అపార్ట్మెంట్స్ లోనే ఉంటారు. అట్లాంటప్పుడు అపార్ట్మెంట్ లో మనకు బాల్కనీ స్పేస్ ఏరియా అనేది తక్కువగా ఉంటుంది. అందులోనే మనము ఇప్పుడు ఎక్కువ బట్టలు తక్కువ స్పేస్ లో ఆరేసుకోవాలంటే ఎలా, తీగలు ఎక్కువగా కట్టేసుకోవాలి. తీగలు ఎక్కువగా కట్టేసుకున్నాం అనుకోండి, కింద స్పేస్ అనేది యూటిలైజ్ కాకుండా ఉంటుంది. అక్కడే మనం వాషింగ్ మిషన్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అంట్లు అక్కడే తోముకోవాల్సి ఉంటుంది. చాలా అలాగే తీగలు బట్టలకు ఎక్కువగా తీగలు ఆరేసామనుకోండి, మనకు తిరిగేదానికి కూడా స్పేస్ ఉండదు కదా. అలాంటప్పుడు ఇలాంటి సీలింగ్ హ్యాంగర్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనేసి నాకు అనిపించింది. ఇదిగోండి, నేనైతే ఇంకొక సీలింగ్ హ్యాంగర్ కూడా ఆర్డర్ పెట్టానండి. అంత బాగా నచ్చింది అనమాట. మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఏదైనా కానీ మనం ఒక ప్రోడక్ట్ సెట్ చేసుకుంటున్నామంటే మంచి క్వాలిటీ చూసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి, లైఫ్ వస్తుంది కదా. బట్టలు బయటకు కనిపించవు కదా. నేను ఇలా తీగల పైన ఎప్పుడన్నా బట్టలు ఆరేసేటప్పుడు అప్పుడు చాలా మంది అన్నారు అనమాట, అక్క సీలింగ్ హ్యాంగర్స్ అవి ఉంటాయి కదా, అవి వేయించుకోండి అని చెప్పారు. నేను కూడా సెర్చ్ చేశాను. ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి కానీ మాకు అంత క్వాలిటీలో అనిపించలేదు అనమాట. నాకు అందుకనేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, సంరక్ష గ్రూప్స్ అనేసి వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది చూడండి, చాలా బాగున్నాయి అనమాట. మన విజయవాడ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మంచి క్వాలిటీలో ఉన్న సీలింగ్ హ్యాంగర్ సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎన్నో ఆన్లైన్ లో చెక్ చేశాను, నాకైతే క్వాలిటీ నచ్చలేదు. కొన్ని స్క్రూలు ఇస్తారు కదా, అవి ఎంత క్వాలిటీలో ఉంటాయి అనేసి నాకైతే కొంచెం డౌట్ వచ్చేసి ఇంతవరకు అయితే మాత్రం వీలు అవ్వలేదు అనమాట. ఇన్నాళ్ళ తర్వాత మంచి క్వాలిటీలో ఉన్న సీలింగ్ హ్యాంగర్ అనేది సెట్ చేసుకోగలిగాను. ఇదిగోండి, సంరక్ష సీలింగ్ హ్యాంగర్ చాలా బాగుందండి. క్వాలిటీ అయితే మాత్రము మనకు తెలిసిపోతుంది అనమాట ఎంత క్వాలిటీలో ఉందనేసి. కొంచెం తీగల మీద వేయాలన్నా ఇబ్బందే కదా. ఇదైతే కనుక వర్షం పడినా మనం పైకి ఆరేస్తాం కనుక ఆ రోజు తీయకపోయినా నెక్స్ట్ డేనే హ్యాపీగా మనం తీసేసుకోవచ్చు. ఎందుకంటే బట్టలు గాలికి పోతాయేమో, వర్షం వస్తుందేమో అని దిగులు పడకుండా మనం ఇలా ఆరేసామనుకోండి, రేపైన తీసుకోవచ్చు అనుకోవచ్చు కదా. ఇదిగోండి, ఇంకా నెక్స్ట్ డే శారీస్ కూడా ఇదిగోండి వాషింగ్ మిషన్ లో వేసి ఇలా ఆరేసాను. దగ్గర మేము సెట్ చేసుకున్న సీలింగ్ హ్యాంగర్ వచ్చేసి 8 feet 6 rods కనుక దగ్గర 11 శారీస్ వరకు ఆరేసానండి. అదే ఇన్ని బట్టలు తీగల మీద ఆరేయాలంటే దగ్గర 3-4 తీగలు కావాలండి. చూడండి, తక్కువ స్పేస్ లో ఎక్కువ బట్టలు అనేది ఆరేసుకోవచ్చు అనమాట.